రెండు రకాలుగా ఈ పాములు తమ యొక్క ఆహారాన్ని చంపుతాయి. ఏ విధంగా అంటే, మొదటిగా పైథాన్. ఈ పైథాన్ అనే పాము ఏం చేస్తుందంటే, తనని ఏదైతే తను ఆహారంగా తీసుకుంటుందో దాని చుట్టూ, ఉదాహరణకు ఒక మనిషిని తీసుకుందాం, ఆ మనిషి చుట్టూ తన యొక్క శరీరాన్ని బిగించేస్తుంది. అంటే ఇక ఆ మనిషి ఊపిరి తీసుకునేందుకు కూడా చాలా ఇబ్బంది పడతాడు. అలా ఊపిరి తీసుకునే ఫెసిలిటీ అనేది ఆ మనిషి కోల్పోయి చనిపోతాడు. రెండవదిగా వైపర్. ఇటువంటి జాతి కలిగిన పాములు ఎలా అంటే విషాన్ని చిమ్ముతాయి కాటు వేయడం ద్వారా. ఆ విషం ఎప్పుడైతే మన యొక్క శరీరంలోనికి వెళ్ళి రక్తంలో కలుస్తుందో, ఆ రక్తం బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది కదా. ఆ సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఏ అవయవాల దగ్గరికి ఆ రక్తం వెళ్తుందో ఆ అవయవం అనేది పనిచేయడం మానేస్తుంది. ఇలా ఫైనల్గా నర్వస్ బ్రేక్ డౌన్ జరిగి ఆ మనిషి అనేది చచ్చిపోతాడు. అందుకే పాము కాటు వేసినప్పుడు ఆ పై ప్రసరణ అనేది, రక్త ప్రసరణ అనేది జరగకుండా అక్కడ గట్టిగా కట్టమంటారు.